ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా మొదలుకొని శ్రీకాకుళం జిల్లా వరకు కూడా ఇదంతా కోస్తా తీరం. ఈ కోస్తా తీరం వెంబడి కృష్ణ, గోదావరి, వంశధార నదులు ఉన్నాయి. మధ్యలో కొల్లేరు సరస్సు. ఈ కోస్తా తీరం వెంబడి ఎక్కువగా ఆక్వాసాగర్ మీద ప్రధానంగా రొయ్య, చేప. ఈ ఆక్వాసాగర్ అంతా కూడా ప్రకృతి వైపరీత్యాల మీద ఆధారపడి ఉంటుంది. గట్టిగా ఎండ వచ్చినా పని చేయదు, గట్టిగా వర్షం వచ్చినా పని చేయదు, గట్టిగా చలి వచ్చినా పని చేయదు. ఇటువంటి ఆక్వాసాగర్ కొంతమంది స్నేహితులు అనగానే మనం సరదాగా ప్యాకెట్ ఆడుకుంటానుకో, లేకపోతేనేమో కలిసి పార్టీలు చేసుకుంటానుకో, లేకపోతేనేమో ఒక ఇండస్ట్రీ ఏదైనా పెడతానుకో స్నేహితులు అందరూ గ్రూప్గా అయ్యి చేసుకుంటాం, సరదాగా ఎంజాయ్ చేస్తాం. కానీ ఆక్వా సాగులోకి స్నేహితులు అందరూ కలిపి దశాబ్దంన్నర కాలంగా ఆక్వా సాగులో ముందుకు వెళ్తున్నటువంటి సేఫ్ గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ పేరిట ఒక పేరుతోటి 10 మంది స్నేహితులు కలిపి ముందుకు సాగుతున్నారు. సుమారు 1000 ఎకరాల వరకు కూడా వీళ్ళు సాగు చేస్తున్నారు. ఈ 14 సంవత్సరాల్లో ఈ ఆక్వా సాగులో ఎటువంటి లాభ నష్టాలు ఉన్నాయి, లేదా ఆక్వా సాగు అంటే ఏంటి అనే విషయాలు వాళ్ళని తెలుసుకుందాం. సేఫ్ గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్లో సభ్యులుగా ఉన్నటువంటి అందులో ఒకరైన కేశవర్ధన్ రావు గారు మనతో, మరియు కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు. ఆయన అడిగి కేశవర్ధన్ రావు గారిని అడిగి తెలుసుకున్నాం. కేశవర్ధన్ రావు గారు, మీరు ప్రధానంగా సేఫ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ తోటి ఆక్వా సాగులోకి రావడానికి గల కారణం ఏంటి? మీ గారు నమస్తే అండి. నా పేరు కృష్ణరాజు. ఈ సంస్థ సేఫ్ అనే సంస్థ 2012లో భాస్కర్ రాజు గారు, సుబ్రహ్మణ్యం గారు స్టార్ట్ చేశారండి మండవల్లో. అక్కడి నుంచి అంచెలంచెలుగా 2013, 2014లో మార్కెట్ బాగుందని చెప్పి కొంతమంది ఫ్రెండ్స్ కలిసి, తర్వాత నేను కుమార్ రాజు గారు యాడ్ అయిన తర్వాత అంచెలంచెలుగా ఒక్కొక్కళ్ళు ఎదిగి ఒక్కొక్కళ్ళు వస్తూ ఉండి మార్కెట్ బాగుంది, అందరం కలిసి చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఒక సిస్టమేటిక్ అందరూ కలిసి ఒక సిస్టమేటిక్గా క్రియేట్ చేసి ఆ సిస్టమేటిక్గా పెడితే ఇంకా వెళ్ళే కొద్ది కూడా కొద్దిగా కాకుండా ఎక్కువ 200, 300, 500, 1000 ఎకరాలకైనా ఇదే సిస్టమేటిక్గా పెట్టుకుంటే అంతా మనం మంచిగా చేయొచ్చు. ఒక యూనిటీగా ఉంటుంది. ఏం ప్రాబ్లం ఉన్నా అందరూ డిస్కస్ చేసుకుని ఏదున్నా క్లియర్ చేసుకుని దాన్ని బట్టి అంచెలంచెలుగా అలా చేసుకుంటే ఇప్పటి వరకు కూడా ఈ 2025 దాకా గత 14 ఇప్పటికే 14 సంవత్సరాలు అయింది, కంప్లీట్ అయింది. ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా అలాగే మీకు ప్రధానంగాను ఆక్వా సాగర్గానే రైతులు జడిసిపోతున్నారు. అటువంటి సమయంలో మీరు ఇదే ఆక్వా సాగులోకి గ్రూప్గా ఏర్పడి చేయడానికి గల కారణం ఏంటంటారు? అంటే అందులో ఇప్పుడు మెయిన్ భాస్కర్ రాజు గారు ఉన్నారండి. భాస్కర్ రాజు గారు అందరూ మోటివేషను, ప్లస్ కుమార్ రాజు గారు ఏంటంటే డెడికేషను, ప్లస్ ఏదైతే టెక్నికల్ ఉందో అంతా కూడా ముందు బాగా స్ట్రాంగ్గా ఉన్నారు. దానివల్ల ఏంటంటే వెనకాల అందరూ రావడానికి కూడా ఏంటంటే ఒక గ్రూప్ కింద క్రియేట్ అవ్వటానికి ఒక పక్కన మోటివేషను, ఒక పక్కన ఫైనాన్స్, ఒక పక్కన మోటివేషను, ఒక పక్కన టెక్నికల్ అన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఇండస్ట్రీకి ఇబ్బందులు అనేవి ఎప్పుడూ వస్తూ ఉంటాయి. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మా ఇండస్ట్రీలో ఒక యూనిటీగా ఉంది కాబట్టి ఈ సేఫ్ అనేది ఒక యూనిటీగా అందరూ 10 మంది యూనిటీగా ఉన్నాం కాబట్టి ప్రతి ఏం ప్రాబ్లం వచ్చినా అందరూ సమిష్టిగా ఒక చోట ప్రతిరోజు చెరువు దగ్గరికి వెళ్ళొచ్చి ఏ ప్రాబ్లం ఉన్నా ఒకసారి అందరం కలిసి కూర్చుని ఆ కూర్చున్న దాంట్లో నలుగురు 10 మంది 10 ఆలోచనలతో విచ్ ఈజ్ ద బెస్ట్ అనేది ఆలోచించుకుని దాన్ని బట్టి వెళ్తున్నాము. దానివల్ల ఏంటంటే ఏ ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లము పెద్ద ప్రాబ్లం అనిపించట్లేదు. ప్లస్ ఏంటంటే ఏదున్నా ప్రాక్టికల్గానే చూస్తాం. ఓన్లీ థియరిటికల్ అనేది లేకుండా ఓన్లీ ప్రాక్టికల్గానే ప్రతిదీ. మళ్ళీ సాయంత్రం కూడా ఏమైనా అప్లికేషన్స్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈవినింగ్ ఏమన్నా ఉన్నా ఈవినింగ్ మళ్ళీ ఒకసారి అందరం ఏ కాన్ఫరెన్స్ కాల్లో చూసుకుని దాన్ని బట్టి సొల్యూషన్ తీసుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తాం. అందువల్ల యూనిటీ అనేది చాలా బాగుంది మా దగ్గర. ఈ కోస్తా తీరం వెంబడి ఆక్వా సాగు పూర్తిగా మనం జరుగుతుందని ఎలా చెప్తున్నాం. ఈ ఆక్వా సాగులో అసలు ఆక్వా సాగు అంటే ఏంటి? ఆక్వా సాగు నుంచి ప్రభుత్వానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి? ఆక్వా సాగుకి ఏ విధంగా చర్యలు తీసుకుంటే ఆక్వా సాగు మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది? ఎప్పుడు చూసినా ప్రభుత్వం నుంచి రాయితీలు లేదు, లేకపోతేనేమో ధరలు లేవు, లేకపోతేనేమో దళారులు చూసేస్తున్నారని చెప్పుకుంటున్నాం. దిగుబడి అంటూ వస్తే
ధరలు ఏ విధంగా ఉంటాయి, అసలు ఆక్వా సాగు ఏ విధంగా చేయాలి అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ ఆక్వా హైపర్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి వత్సవాయి లక్ష్మీకుమార్ రాజు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే అండి కుమార్ రాజు గారు. కుమార్ రాజు గారు, ఇప్పుడు ఏపీ ఆక్వా హైపర్ కమిటీ సభ్యులుగా మీరు కొనసాగుతున్నారు. అంటే ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కూడా మీరు కొనసాగారు, ఆ కమిటీలో ఉన్నారు. అంటే ప్రభుత్వాలు ఏదైనా సరే పార్టీలకు అతీతంగా ఒక మిమ్మల్ని ఎన్నుకోవడానికి, ఆ కమిటీలో తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే? నమస్కారం ఫణి గారు. మేము ఏ రోజు కూడా రాజకీయ విషయాల్లో మేము జోక్యం చేసుకోలేదు. కల్చర్ చక్కగా ఎలా చేయాలి, వస్తున్న సమస్యలు ఏంటి, వాటిని ఎలా అధిగమించాలి అన్న విషయం మాతో పాటు రైతులు ఎవరు అడిగినా కానీ వాళ్ళకి తెలియచేయటం, అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఎటువంటి సమాచారం కావాలన్నా జెన్యూన్గా ఇవ్వడం, మేమంటూ న్యూట్రల్గా ఉండటం వల్ల మమ్మల్ని పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదరించడానికి ముఖ్యమైన కారణం. మరి ఆక్వా సాగుని ఏ విధంగా చేస్తే లాభదాయకంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే మీరు కూడా మీ మిత్రులతో సేఫ్ గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ పేరుతో కూడా మీరు సుమారు కొన్ని వేల ఎకరాలు, సుమారు 1000 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. అసలు ఆక్వా సాగులో లాభదాయకంగా ఉండాలంటే రైతు ఎటువంటి పద్ధతులు పాటించాలంటారు? ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం మాట్లాడుకోవాలండి. రైతు ఈ రోజున ఆక్వా ఇండస్ట్రీలో రైతు మైండ్ సెట్ ఎట్లా ఉంది అంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక టెక్నీషియన్కి కాల్ చేసి ఆ సమస్యకి ఏ మందు వాడాలి అనేది ఈ రోజు వరకు జరుగుతుంది. ఆ మైండ్ సెట్ మారినంత కాలం ఈ సమస్యలు ఇలాగే ఉంటాయి సార్. అసలు సమస్య వచ్చినప్పుడు దానికి మందు వాడటం అనేది తప్పదు, కానీ ఆ సమస్య మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది, నా సాయిల్ పాండ్ ప్రిపరేషన్లో తేడా ఉందా, సోర్స్ ఆఫ్ వాటర్లో తేడా ఉందా, నా మెడికేషన్లో తేడా ఉందా, ఎక్కడ ఉంది అనేది అక్కడతో ఆ మెడిసిన్ అప్లికేషన్ ఇచ్చేసి అక్కడతో అయిపోయింది సమస్య అనే మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి ఆ సమస్య వచ్చి క్రాప్లో నాకు రిపీట్ అవ్వకూడదు అనే ఒక కృతనిశ్చయంతో రైతు ఉన్న రోజున డెఫినెట్గా మార్పు అనేది వస్తుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది, బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా అలవాటు అవుతాయి. ఇది ప్రతి రైతు కూడా మైండ్లో ఈ రకంగా ఫిక్స్ అయ్యి ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఆ సమస్య మళ్ళీ రాకుండా ఏం చేయాలి అనే దానికి కొంత సమయం కేటాయించి అదే పనిగా మనం ప్యాషనేటెడ్గా చేసిన రోజున డెఫినెట్గా ఇంతకంటే మంచి ఇండస్ట్రీ ఉండదు సార్. కుమార్ గారు, మీరు అన్నట్టు సూచనలు సలహాలు ఈ సంగతి పక్కన అయితే కొంతమంది రైతులే ఉన్నారు కానీ క్రాప్ హాలిడే ఇచ్చినప్పుడు ఆక్వా సాగు మరింత ముందుకెళ్తుంది అంటారు. నిజంగా క్రాప్ హాలిడే ఆక్వా సాగు అవసరం అంటారా? క్రాప్ హాలిడే అనేది ఏ విధంగానూ సరైన పద్ధతి కాదు సార్ అది. ఎందుకు అంటే క్రాప్ హాలిడే అనేది స్టేట్ వైడ్ మొత్తం ఆపటం అనేది జరిగితే ఈ రోజున మన చెరువు మీద వర్క్ చేసే వర్కర్స్ అందరూ కూడా ఇతర స్టేట్ల నుంచి వచ్చిన వాళ్ళు, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఇట్లా ఒక 3 నెలలు మనం ఫర్ ఎగ్జాంపుల్ 3 నెలలు ఒక క్రాప్ హాలిడే స్టేట్ మొత్తం ఇస్తే కొన్ని లక్షల మంది మన చెరువుల మీద పనిచేస్తున్నారు. వీళ్ళందరూ వేరే మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళిపోతే 3 months తర్వాత మనం రీస్టార్ట్ చేయడం అనేది పెద్ద సమస్య. రెండోది 3 months మనకి ఎక్స్పోర్ట్స్ అనేది ఆగితే ఎవరైతే బయ్యర్స్ యూఎస్ అవనియండి, చైనా అవనియండి, ఆ బయ్యర్స్ వేరే పాకెట్స్ వేరే సోర్స్ చూసుకుంటారు. మళ్ళీ వాళ్ళని రీటైన్ చేయటం అనేది ఎక్స్పోర్టర్కి జరగని పని, అక్కడ ఒక సమస్య వస్తుంది. అట్లాగే ఇది సాల్ట్ వాటర్తో చేసేది కాబట్టి మన ఎక్విప్మెంట్ కూడా ఎందుకు పని చేయదు. అలాగే ఇప్పుడు దీనివల్ల లాస్ అయినటువంటి ఎక్స్పోర్టర్స్ అవనియండి, హ్యాచరీ వాళ్ళు అవనియండి, వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళ జేబులో నుంచి డబ్బులు పెట్టుకోవచ్చు, కానీ 3 months తర్వాత రీస్టార్ట్ అయిన తర్వాత కొత్త మార్కెట్ అనేది పెద్ద పెను సవాలు. అదే ఈ 3 monthsలో వాళ్ళు ఎంత నష్టపోయారో ఆ లాస్ మొత్తాన్ని రైతు నుంచే రికవరీ చేస్తారు. ఆ రోజు మళ్ళీ రైతు లాస్ అవ్వాల్సి వస్తుంది. ఎవరికాళ్ళకి స్వయం నియంత్రణ అనేది అవసరం అండి. ఎవరికాళ్ళు ఏంటి అంటే సమ్మర్లోని ఎండబెట్టడం, చెరువుని రెస్ట్ ఇవ్వడం, దున్నడం, చక్కగా ఇలా బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. లేదు అంటే ఒక క్రీక్ బేస్, ఒక ఏరియా మొత్తానికి వాటర్ సోర్స్ అంతా ఒక క్రీక్ నుంచి వస్తుంది అంటే ఆ సోర్స్ వాళ్ళు అందరూ ఒక తీర్మానం చేసుకుని ఒక పర్టికులర్ పీరియడ్లో మనం కల్చర్ ఆపుదాము అని అలా క్రీక్ బేస్డ్ అలా చేసుకోవడం అనేది మంచి పద్ధతి. కానీ స్టేట్ మొత్తం హాలిడే ఇవ్వటం అనేది ఏ విధంగానూ కూడా కరెక్ట్ కాదు అనేది మా అభిప్రాయం.